ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ నుంచి CEO శ్రీ ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారు 10 టీవీ ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాఫీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా మురళీమోహన్ గారు కోరుతున్నారు. ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ అనేది తెలుగులో పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ సమాచారానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. కెరియర్ గైడెన్సు, రోడ్ మ్యాపు, విద్యార్థులకి ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటారో, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక రోడ్ మ్యాపు అనేది అవసరం. అంటే ఒక కౌన్సిలర్ యొక్క అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే దిశానిర్దేశం లేకుండా ఎటు పోవాలి అనేటువంటి ఎగ్జాక్ట్ గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థ మొత్తం భారతదేశంలో లేదు, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. సో ఈ గ్యాప్ను ఐడెంటిఫై చేసినటువంటి మేము 20 years బ్యాక్ ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది. దాదాపు 3 years బ్యాక్ వచ్చేసి మేము కంప్లీట్గా డిజిటల్లోకి వచ్చేసి ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ అనేది దగ్గర 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో తెలుగులో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే ఎడ్యు ఛానల్గా ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉందమ్మా. నిజంగా కూడా అంటే మీరు ఎంచుకున్న పాత్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఎటు వెళ్ళాలో తెలియదు, వాళ్ళ స్కిల్స్ వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి టైంలో స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు సార్? ఇప్పుడు పేరెంట్స్ అంటే ఏంటంటే ఒక మిస్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో కానీ లేకపోతే ChatGPTలో కానీ దొరుకుతుంది. అలా కాకుండా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, స్టూడెంట్ కెపాసిటీని బట్టి ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ని అతని యొక్క సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి, తన యొక్క ఎబిలిటీస్ని అనాలిసిస్ చేసి, తను ఏ కోర్సులోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి చెప్పేటువంటి ఒక కాంక్రీట్ వ్యవస్థే ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ అండి. సో తద్వారా ఏంటంటే తను 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత అయ్యో ఇది నాకు సూట్ అవ్వలేదే, నేను ఇది అనుకోకుండా వేరేదేదో అయిపోయింది అనేటువంటి ఒక భావన లేకుండా ఒక క్లియర్ కట్ విజన్ తోటే ఒక పాత తెలుసుకొని రోడ్ మ్యాప్తో క్రియేట్ చేసుకొని కానీ ఎంటర్ అయినట్లయితే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.